నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. టీటీడీ చైర్మన్ పదవి ఇది ఎవరికి దక్కుతుందో ఇప్పటివరకైతే ఒక క్లారిటీ లేదు. ప్రస్తుతానికి తెర మీద ముగ్గురు పేర్లు ఉన్నాయి. మనం ఆల్రెడీ రీసెంట్గా ఒక వీడియో కూడా చేసాం దీనికి సంబంధించి. అటు టీడీ జనార్దన్ గారి పేరు కానీ, అటు బిఆర్ నాయుడు గారి పేరు కానీ, ఇటు చాగంటి కోటేశ్వరరావు గారి పేరు కానీ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. సో టీటీడీ చైర్మన్ ఈ ముగ్గురులో ఒక్కరికైతే ఖచ్చితంగా దక్కబోతుంది అనేది చాలా క్లారిటీ ఉంది. ఇందులో ఎక్కువ పర్సెంటేజ్ బిఆర్ నాయుడికే ఉంది, చాగంటి కోటేశ్వరరావు గారికి కూడా ఛాన్స్ ఉంది అనేది మాత్రం వినిపిస్తోంది. సో కాసేపు ఈ టీటీడీ చైర్మన్ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు టీటీడీ మెంబర్స్ గురించి చాలామంది చర్చించుకుంటున్నారు. టీటీడీ చైర్మన్కి లేనంత ఇంపార్టెన్స్ టీటీడీ మెంబర్స్కి ఉందా అంటే ఉంది. ఎస్, అదొక హాట్ కేక్ లాంటిది. మొత్తంగా ఈ బోర్డులో 24 మందితో కూడినటువంటి ఒక బోర్డు ఉంటుంది, టీటీడీ బోర్డు ఉంటుంది. సో దీంట్లో ఈ 24 మంది కూడా రాజకీయాలకి అతీతంగా కూడా ఉంటారు. రాజకీయ నాయకులు ఉంటారు, రాజకీయాలకి అతీతంగా పారిశ్రామికవేత్తలు ఉంటారు, సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే కాకుండా ఇటు తెలంగాణ నుంచి కూడా ఉంటారు. అండ్ సేమ్ టైం నార్త్ ఇండియా నుంచి ఒకరు ఉంటారు. ఇక తమిళనాడులో తెలుగు మూలాలు కలిగి ఉన్న ఓ పారిశ్రామికవేత్త కానీ, సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి కానీ, లేదా రాజకీయ నాయకులు కానీ ఒకరుంటారు. సో ఇలా టీటీడీ బోర్డులో మొత్తంగా 24 మంది ఉంటారు. అయితే ఈ 24 మందిలో సినిమాకి సంబంధించి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంతమంది ఉంటారు. గతంలో మీకు తెలిసి ఉంటే చూసుండొచ్చు, రాఘవేంద్రరావు గారు కానీ, అటు పృథ్వీరాజ్ కానీ, సింగర్ మంగ్లీ కానీ, ఇలా కొంతమంది అండ్ మీడియా నుంచి కూడా కొంతమంది, జర్నలిస్ట్ స్వప్న కానీ, ఇలా కొంతమంది టీటీడీ బోర్డు మెంబర్స్గా పనిచేశారు. సో మరి ఈసారి ఈ అవకాశం సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరికి దక్కుతోంది అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. సో ప్రస్తుతానికి గమనించినట్లయితే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరి ఉంది. కాబట్టి అటు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇండస్ట్రీలో ఉంటారు, ఇటు జనసేనకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. ముఖ్యంగా జనసేనకి సంబంధించి ఎక్కువే ఉంటారు. అఫ్కోర్స్ టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఎక్కువగానే ఉంటారు. సో బీజేపీ విషయంలో చూసినట్లయితే బీజేపీకి సంబంధించిన వాళ్ళు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే నాకు తెలిసి తక్కువే. బట్ ఈ రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు సినీ ఇండస్ట్రీలో కోకొల్లలుగా ఉన్నారు. పైగా టీటీడీ బోర్డు మెంబర్ని ఆశించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ రెండు పార్టీల నుంచి. సో ప్రస్తుతానికి వినిపిస్తున్న పేర్లు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. టీడీపీ నుంచి ఇప్పటికే గతంలో పనిచేసినటువంటి రాఘవేంద్రరావు గారికి కూడా ఈసారి మళ్ళీ ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఇక ప్రముఖ నిర్మాత అండ్ అలాగే నటుడు అయినటువంటి మురళీమోహన్ గారికి కూడా ఈసారి అవకాశం ఉంది అని అంటున్నారు. వీళ్ళతో పాటు ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అవకాశం దొరికిన ప్రతిసారి కూడా వైసీపీ చేసే ఆగడాలని ఎండగడుతూ టీడీపీకి సపోర్ట్ చేస్తూ నిలిచినటువంటి అశ్వినీ దత్ గారు కూడా ఈసారి టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం ఉంది అని అంటున్నారు. సో టీడీపీ తరపు నుంచి ఈ ముగ్గురి పేర్లు అయితే ప్రథమంగా వినిపిస్తున్నాయి. ఇక జనసేన విషయానికి వచ్చినట్లయితే నాగబాబు పేరు టీటీడీ చైర్మన్ పదవికి యాక్చువల్గా వినిపించింది, కానీ ఆయన వద్దు అన్నారు. సో ప్రస్తుతం వినిపిస్తున్న దాని ప్రకారం ఏంటి అని అంటే త్వరలో ఆయన ఆర్ కృష్ణయ్య పదవికి రాజీనామా చేశారు కదా, రాజ్యసభ ఎంపీ పదవికి. సో ఆయన స్థానంలో నాగబాబుని రాజ్యసభకి పంపిస్తారు అనే మాట అయితే వినిపిస్తోంది. సో కాబట్టి ఆయన టీటీడీ బోర్డు మెంబర్ కానీ, టీటీడీ చైర్మన్ పదవిని కానీ డెఫినెట్గా ఆశించరు. సో కాబట్టి నాగబాబు గారు లేరు. ఇకపోతే పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితులు ఇద్దరున్నారు. ఆ ఇద్దరు ఎవరు అనేది మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది. సో అందులో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే మరొకరు ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి. సో ఈ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్కి ఆప్తమిత్రులు. వీరిద్దరూ లేనిదే అసలు ఆయన లేరు అని అంటారు చాలామంది. సో ఇండస్ట్రీలో వీళ్ళిద్దరూ చాలా 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 క్లోజ్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్కి. అండ్ సేమ్ టైం మీరు రీసెంట్ సిచ్యువేషన్స్లో అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్ళినా కూడా ఈ ఇద్దరు పక్కనే ఉంటున్నారు. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చే స్పీచ్ని పూర్తిగా ప్రిపేర్ చేసిందే త్రివిక్రమ్ అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ అది కొన్ని సందర్భాల్లో నిజమే, అవును, ఆయన స్పీచ్ని ప్రిపేర్ చేసింది త్రివిక్రమ్ గారే. అండ్ సేమ్ టైం ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్కి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే త్రివిక్రమ్ కన్నా ముందు నుంచి క్లోజ్ ఫ్రెండ్. అంతెందుకు, ఈయన క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఈయన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో, తొలి ప్రేమ సినిమాలో తన సిస్టర్ క్యారెక్టర్ చేసినటువంటి అమ్మాయిని ఆనంద్ సాయి తన క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు పవన్ కళ్యాణ్. అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరి మధ్య.
అండ్ రీసెంట్గా ఆయన తిరుమల వెళ్ళినప్పుడు కూడా ఆనంద్ సాయి కూడా వెళ్ళారు. సో జనసేన తరపు నుంచి ఈ ఇద్దరి పేర్లు ప్రథమంగా వినిపిస్తున్నాయన్నమాట. సో వీళ్ళు కాకుండా ఇంకొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. అండ్ ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, అసలు ఈసారి సినీ ఇండస్ట్రీకి అవకాశమే ఉండదేమో అనే మాట కూడా వినిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరుంది. ఇప్పటికే చాలామంది టికెట్లను వదులుకొని టికెట్లు రాక బాధపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు టికెట్లు ఆశించి భంగపడిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక పదవి ఇవ్వాలి కాబట్టి కొంతమందికి టీటీడీ బోర్డు మెంబర్స్ కూడా ఇస్తారు అంటున్నారు. ఇంకొంతమంది పార్టీకి చాలా రకాలుగా హెల్ప్ చేశారు, ఫండ్స్ విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ. సో అలాంటి పారిశ్రామికవేత్తలకు కూడా ఈసారి అవకాశం ఇవ్వాలి. సో ఓవరాల్గా ఆశావాహులు అయితే ఎక్కువే ఉన్నారు. మరి ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ నుంచి అయితే ఈ 5 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఈ 5 అవకాశం లభిస్తోందా? వీళ్ళని కాదని చెప్పి ఇంకొక కొత్త పేరు కూడా వినిపిస్తుంది. జనసేన తరపున నాగబాబు గారికి ఎలాగూ ఈ అవకాశం లేదు కాబట్టి నాగబాబు గారు జబర్దస్త్ నుంచి హైపర్ ఆది పేరుని ముందు పెట్టారట. సో మరి హైపర్ ఆదికి కూడా ఈ అవకాశం లభించొచ్చేమో అని కూడా కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. సో మరి జనసేన తరపు నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పేరు, ఆనంద్ సాయి పేరుతో పాటు నాగబాబు గారు ముందు పెట్టినటువంటి హైపర్ ఆది పేరు కూడా ప్రథమంగా వినిపిస్తోంది. వీళ్ళతో పాటు అటు మురళీమోహన్ గారు, అలాగే రాఘవేంద్రరావు గారు, ఇంకా అశ్విని దత్ గారు. సో ఓవరాల్గా ఇండస్ట్రీ నుంచి వీళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి వీళ్ళకి అవకాశం దక్కుతుందా లేదా అనేది చూడాలి. మరి వీళ్ళెవరికీ కాదని చెప్పి కేవలం రాజకీయ నాయకులకి, మరి ఆ పార్టీ గెలుపుకి సహకరించినటువంటి పారిశ్రామికవేత్తలకి అవకాశం ఇస్తారా అనేది కూడా చూడాలి. త్వరలో అయితే ఖచ్చితంగా టీటీడీ చైర్మన్తో పాటు టీటీడీ బోర్డు మెంబర్స్ 24 మందితో కూడినటువంటి బోర్డు మెంబర్స్ని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఇది మాత్రం వాస్తవం.